అందరికీ హాయ్ అండి. రాష్ట్ర ప్రభుత్వము జనవరి 2 నుండి అంటే రేపు నుండి దివ్యాంగుల పెన్షన్ మీద క్షేత్ర స్థాయిలో పెన్షన్ల తనిఖీ జరుగుతుంది. బోగస్ పెన్షన్ల వెరిఫికేషన్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లు మెయిన్ గా 15,000 పెన్షన్ మీద అలాగే 6,000 పెన్షన్ మీద వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ కి సంబంధించి స్పెషల్ టీమ్ అనేది కేటాయించడం జరిగింది. పై అధికారుల నుంచి అలాగే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అందరినీ కూడా సెల్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ 2 డిపార్ట్మెంట్ నుంచి అధికారులను వెరిఫై చేయడానికి ఈ యొక్క బృందంను స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ బృందం ఏంటి, అందులో ఉన్న అధికారులు ఎవరెవరు, ముందుగా బోగస్ పెన్షన్లకు సంబంధించి 15,000కు సంబంధించి అనర్హులు ఎవరైతే బయటపడ్డారో వారికి తర్వాత తీసుకునే చర్యలు ఏంటివి, వాటి గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మన వీడియోస్ ని చూస్తూ ఛానల్ ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే జనవరి 25 2వ తేదీ నుండి అంటే రేపు నుండి ఈ బోగస్ పెన్షన్లకు సంబంధించి వెరిఫై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బోగస్ పెన్షన్లకు వెరిఫై చేయడానికి ఎక్కువ సమయం ఇవ్వలేదు. జనవరి 2 నుంచి వెరిఫై చేయడానికి స్పెషల్ టీమ్ ను కేటాయించడం జరిగింది. మనం ఇక్కడ ఏమనుకున్నాం అంటే అన్ని పెన్షన్లకు వెరిఫై చేస్తామని అనుకుంటున్నాం. కాదు, మొట్టమొదటిగా దివ్యాంగుల పెన్షన్ మీద వెరిఫై చేయాలని ఈ స్పెషల్ టీమ్ ను కేటాయించడం జరిగింది. ఎందుకంటే 15,000 పెన్షన్ కి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లే ఎక్కువగా అనర్హులుగా ఉన్నారని గుర్తించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ 15,000 పెన్షన్ కి ఎక్కువ అమౌంట్ కాబట్టి వీరిపై ఎక్కువ ఫోకస్ చేయాలని ఒక స్పెషల్ టీమ్ ని, ఒక బృందాన్ని ఈ స్పెషల్ టీమ్ కి సంబంధించి 2 టీమ్ గా విభజించడం జరిగింది. ఒకటి రూరల్ టీమ్ వచ్చేసి, ఒకటి అర్బన్ టీమ్ వచ్చేసి రెండోది. రూరల్ టీమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరైతే 15,000 పెన్షన్దారులకు వెరిఫై చేయడానికి ఈ రూరల్ టీమ్ అన్నమాట. రెండో టీం వచ్చేసి అర్బన్ టీమ్, పట్టణ ప్రాంతాలలో ఎవరైతే 15,000 పెన్షన్ కి అర్హులుగా ఉంటారో వారికి వెరిఫై చేయడానికి ఈ అర్బన్ టీమ్ అన్నమాట. ఈ రూరల్ టీమ్ లో ఎవరెవరు ఉంటారో ఒకసారి చూసుకున్నట్లయితే మనం ముందుగా వచ్చేసి ఆర్డీఓ గారు, రెండవది వచ్చేసి ఎంపీడీఓ గారు, మూడవది వచ్చేసి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు, నాలుగవది వచ్చేసి ఏఎన్ఎం గారు, ఐదవది వచ్చేసి ఈ స్పెషల్ మెడికల్ టీమ్ అన్నమాట. ఈ 5గురు గ్రామీణ ప్రాంతాలలో ఈ 15,000 పెన్షన్ కి వెరిఫై చేయడానికి ఉన్న 5 మంది స్పెషల్ టీమ్ అన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే స్పెషల్ మెడికల్ టీమ్. అక్కడే పరీక్షలు చేయడం కానీ, అక్కడే నిర్ధారించడం కానీ, అక్కడే పూర్తి స్థాయిలో వెరిఫై చేయడం కానీ ఈ మెడికల్ టీమ్ స్పాట్ లో అందుబాటులో అక్కడే వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ 15,000 సంబంధించి పెన్షన్దారులు అర్హులా అనర్హులా అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అర్బన్ లో ఈ 5 మంది స్పెషల్ టీం ఎవరో ఒకసారి చూసుకుందాం. ముందుగా వచ్చేసి జాయింట్ కలెక్టర్, రెండవది వచ్చేసి మున్సిపల్ కమిషనర్, మూడవది వచ్చేసి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, నాలుగవది వచ్చేసి ఏఎన్ఎం గారు, ఐదవది వచ్చేసి ఈ స్పెషల్ మెడికల్ టీం అన్నమాట. ఈ 5 మంది అర్బన్ రూరల్ లో 15,000 పెన్షన్ వెరిఫై చేయడానికి అర్హులా అనర్హులా అక్కడే స్పాట్ లో డిక్లేర్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులుగా ఉన్నారని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. అర్హులకే ఈ 15,000 పెన్షన్లు ఇవ్వాలని తమ ఉద్దేశం. ఈ సమయంలో అనర్హులకు పెన్షన్ ఇవ్వడం సరికాదని మన రాష్ట్ర సీఎం గారు తెలిపారు. అర్హత లేని వారికి 2025 జనవరి 2 లేదా 3 తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. జనవరి 2, 3 తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పెన్షన్లు తనిఖీ పూర్తి చేయాలని సీఎం గారు ఆదేశాలు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్ల అధికారులపై చర్యలు తప్పవని ఇట్లు
అర్హులైన ప్రజలు ఆందోళన చెందొద్దని సీఎం గారు తెలిపారు. వారి యొక్క సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ తక్కువ ఉన్నా, అలాగే లోకో మోటార్ డిసీజ్ అనే ఆప్షన్ లేకున్నా వారి యొక్క పింఛన్ను రద్దు చేయడం జరుగుతుంది. అలాగే అనర్హులుగా ఉంటూ అర్హులని చెప్పి పింఛన్ను పొందే వారిపై నోటీసులు, అలాగే వారి పింఛన్ను రద్దు చేయడం జరుగుతుంది. వారిపై నోటీస్ జారీ చేసి అమౌంట్ రిటర్న్ చెల్లించడం అని ఒక సర్క్యులర్ రావడం జరుగుతుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ యొక్క వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఏ విధంగా చేస్తారు, వారి యొక్క వెరిఫికేషన్ మళ్ళీ 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుందా లేదా, బోగస్ పింఛన్లు వెరిఫై చేయడానికి స్టార్ట్ చేస్తే ఈ యొక్క ప్రాసెస్ మనకు ఏ విధంగా జరుగుతుందని దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దాం. బోగస్ పెన్షన్లు తనిఖీకి సంబంధించి ఇది అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.